నెల రోజుల పాటు సిపిఎం అఖిల భారత మహాసభలు నిర్వహించనున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తెలిపారు. విశాఖ సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బివి రాఘవులు పాల్గొన్నారు. ఇప్పటికీ అఖిల భారత మహాసభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగి ఉండాలని తెలిపారు. ఆ సందర్భంలో ఏర్పాట్లు ఈ పర్యవేక్షణ వచ్చాను. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది అందరికీ సహకారాన్ని కొనసాగించాలని జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఈ ఓడర్ రేవులన్నింటినీ 100 కిలోమీటర్ల పరిధిలో పెద్ద పారిశ్రామిక నగరాలుగా తీసుకురామని ఇటువంటి అనేకం చెప్తున్నారు. మేము చెప్పదలుచుకున్న ఏంటంటే ఇటువంటి కబుర్లు ఈనాటివి కాదు. 1996 నుంచి చంద్రబాబు గారు కూడా చెప్తూ వచ్చారు. అప్పుడు కూడా ఈ సమ్మిట్లు బాగా జరిగి లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి అని చెప్పారు. కానీ చెప్పిన దాంట్లో వసనంత కూడా ఆ రోజు రాలేదు. మన దేశం మొత్తం మీద చూస్తే గత 2 సంవత్సరాల్లో విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి రావడం. ఇప్పుడేమో చంద్రబాబు గారు అక్కడ తిరిగే ఉంటున్నారు. వాస్తవంగా దేశం మొత్తం మీద చూసినప్పుడు గత 2 సంవత్సరాల్లో విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడం తగ్గిపోయింది. అలాగే ఇప్పటికే వచ్చిన విదేశీ పెట్టుబడులు మన దేశం నుంచి పారిపోవడం ఎక్కువైంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే. ఇటువంటి నేపథ్యంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. కష్టపడి వచ్చే పరిశ్రమల మీద కేంద్రీకరించి ఉపయోగపడే పరిశ్రమల మీద కేంద్రీకరించి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏదైనా పారిశ్రామికవేత్త ఒక పెట్టుబడి రాష్ట్రంలోకి వస్తే దానివల్ల రాష్ట్రం ఉపయోగపడాలి, దానికి భూములు ఇచ్చిన రైతులు ఉపయోగపడాలి. రాష్ట్రానికి ఉపయోగం లేకుండా, ఆ భూములు ఇచ్చిన రైతులకు ఉపయోగం లేకుండా విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే భూములు కైంకర్యం చేసే పద్ధతిలో పారిశ్రామికీకరణ ఏం ప్రయోజనం అని చెప్పేసి